ఈడీ అధికారిని అరెస్టు చేసిన సిబిఐ 20 లక్షల లంచం తీసుకుంటుండగా అదుపులోకి. ఒడిశాలో ఘటన. నిందితుడు ఈడీ డిప్యూటీ డైరెక్టర్. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన న్యాయస్థానం. ఇది చూడు ఎట్లుందో. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసుల మీద విచారించే అధికారే లంచాలకు అలవాటు పడ్డాడు. ఇట్లా సిబిఐ దొరకబట్టింది. కిటికీ నుంచి కరెన్సీ వర్షం. విజిలెన్స్ దాడికి భయపడి నోట్ల కట్టలు బయటకు విసిరేసిన ఒడిషా ఇంజనీర్ అట. ఇక చూడు, ఇక ఫోటోలు తీసిరు. ఆ కిటికీలోంచి విసిరేస్తున్నాడు. సిబిఐ ఆఫీసర్లు వచ్చిరండి. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశిని సిబిఐ అధికారులు లంచం తీసుకుంటుండగా ఒడిశాలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 2013 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన రఘువంశీ ఓ మైనింగ్ కేసును పరిష్కరించేందుకు భువనేశ్వర్కు చెందిన వ్యాపారవేత్త నుంచి ఏకంగా 5 కోట్ల లంచం డిమాండ్ చేశాడని అధికారులు తెలిపారు. ఒడిశాలోని డెంకనాల్కు చెందిన మైనింగ్ వ్యాపారి రంతికాంత రౌత్పై కొన్నాళ్ల క్రితం ఈడీ కేసు నమోదైంది. విచారణలో భాగంగా ఈ ఏడాది మార్చిలో రౌత్ ఈడీ ఆఫీస్కు వెళ్ళినప్పుడు కేసుకు సంబంధించి ఆస్తులు అటాచ్ చేయకుండా ఉండేందుకు డబ్బులు చెల్లించాలి అని డిమాండ్ చేసిందట. సిబిఐకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. మరి ఇప్పుడు ఈయన ఇంతవరకు 2013 నుంచి ఈనాటి వరకు సర్వీస్లో ఈ 10-12 ఏళ్ల కాలంలో ఎన్ని కేసులు ఇట్లా డీల్ చేసి ఉంటాడు? చూడుర్రి ఎట్లా ఉన్నదో. అదొక రాజ్యాంగబద్ధమైన ఇండిపెండెంట్ బాడీ ఈడీ అన్నది.